ఆదిలాబాద్లోని హార్డ్వేర్ దుకాణంలో సినీ ఫకీలో యజమానిని బురిడీ కొట్టించి స్కూటీ ఎత్తుకు వెళ్లిన వ్యక్తిని వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్లోని వనస్థలీపురానికి చెందిన రమేష్ ఈ చోరీకి పాల్పడినట్లు ఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. నిందితుడు గతంలో పలు దొంగతనాలకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి నుంచి 11 సెల్ ఫోన్లు, 2 బైక్లు స్వాధీనం చేసుకున్నారు. ఇతడు అంతర్రాష్ట్ర అటెన్షన్ డైవర్షన్ మరియు ప్రాపర్టీ అఫెండర్ అండ్ చీటర్. ఇతని మెయిన్ ఏమో ఏంటంటే అమాయకులను, ఆటో డ్రైవర్లను లేకపోతే షాప్ వాళ్ళను కస్టమర్ అని చెప్పి నమ్మించి వాళ్ళ షాప్లకు పోయి వాళ్ళ షాప్లో మెటీరియల్ కొంటా అని చెప్పి నమ్మించి ఎప్పుడైతే వాడు నమ్మకం కలుగుతుందో వారి యొక్క ఫోన్లు లేదంటే వాహనాలు తస్కరించి ఆ ఫోన్ల ద్వారా ఫోన్పే, గూగుల్ పేని యూజ్ చేసి వారి యొక్క అకౌంట్లో ఉన్న డబ్బులు ఇతని అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేసుకోవడం, లేకపోతే పెట్రోల్ బంకు ఏదైనా షాపింగ్ కాంప్లెక్స్కి పోయి వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేసి డబ్బులు తీసుకోవడం చేస్తుంటాడు. ఈరోజు ఇతని వద్ద నుంచి 11 సెల్ ఫోన్లు, ఇవే కాకుండా 2 వెహికల్, హోండా యాక్టివా వెహికల్ 2 స్వాధీనం చేసుకోవడం జరిగింది.